హాయ్ అండి. ఈరోజు ఒక పేషెంట్ వచ్చారండి. పీరియడ్ మిస్ అయ్యి టూ వీక్స్ అయింది. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. అయితే నేను అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశాను. సింగిల్ లైవ్ ఫీటస్ 6 వీక్స్ ఫీటస్ కనిపిస్తోంది. 4x4 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉంది, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్. అయితే పేషెంట్కి ఇదంతా చెప్పగానే అడిగారు, మేడం మరి ప్రెగ్నెన్సీలో నాకు ఫైబ్రాయిడ్ ఉంది, దీనివల్ల నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అని. సో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఫైబ్రాయిడ్ వల్ల మనకి ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది ఆ ఫైబ్రాయిడ్ యొక్క సైజుని బట్టి, దాని లొకేషన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఫైబ్రాయిడ్ అన్నది గర్భసంచి లోపలికి ప్రొట్రూడ్ అయి ఉంటే మనకు ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్, అంటే ఫస్ట్ 3 monthsలో ప్రెగ్నెన్సీ అబార్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉంటే ప్రెగ్నెన్సీలో కడుపు నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఫైబ్రాయిడ్ వల్ల బేబీ గ్రోత్ అన్నది తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల మాల్ ప్రెజెంటేషన్స్, అంటే నార్మల్గా బేబీ తల అన్నది కిందికి ఉండాలి, సెఫాలిక్ ప్రెజెంటేషన్ అని అంటారు డెలివరీ టైంలో. అలా కాకుండా వేరే రకంగా ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల సిజేరియన్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సిజేరియన్ అయినప్పుడు కానీ డెలివరీ టైంలో కానీ ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల బ్లీడింగ్ నార్మల్ కన్నా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి కాంప్లికేషన్స్ని తగ్గించుకోగలుగుతాం. థ్యాంక్ యూ.